నిధులతో అటవీకరణలో ముందడుగు. అడవులు నరికేశారు, ప్రాజెక్టులు కడుతున్నారు, డెవలప్మెంట్ అనేది చివరికి అటు ఇటు తీసుకుపోతున్నారు. ఉన్న అడవిని నాశనం చేసేసి పర్యావరణాన్ని, వాతావరణాన్ని మార్చేస్తున్నారంటూ ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఈ సుప్రీంకోర్టు 1995లోని నష్టపరిహారం కింద ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో దాని కింద మీరు ఒకటి ఏదైనా ఒక ఫండ్ క్రియేట్ చేయండి. ఆ ఫండ్ క్రియేట్ చేసి ఆ ఫండ్తోని కొత్తగా ఫారెస్ట్ మళ్ళీ డెవలప్ చేయడం కోసం ఆ ఫండ్ని యూజ్ చేయండి అంటూ ఒక తీర్పు ఇచ్చింది. దానికి 2016లోని ఈ కంపా సంస్థ అయితే ఏర్పడింది. ఈ కంపా అంటే ఏంటంటే కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్. ఏదైతే నష్టపరిహారం కింద కంపెనీస్ దగ్గర నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి కొంచెం ఫండ్ తీసుకుని ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఫండ్ తీసుకొచ్చేసి వేరే ప్లేస్లోని ఇది నేషనల్ ప్రాజెక్ట్ కానీ, స్టేట్స్ కానీ, ఎక్కడైనా కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన దగ్గరలోనే చిన్న చిన్న ఫారెస్ట్ని డెవలప్ చేయడం కోసం ఈ ఫండ్ యూజ్ చేస్తారన్నమాట. 2019-20 సంవత్సరం నుంచి 2023-24 వాటికి దాదాపు 2,09,297 హెక్టార్ల అడవిని పెంచాల్సి ఉంటే దాంట్లో 1,78,000 మట్టికే పెంచేశారు. అంటే 85% మాత్రమే టార్గెట్ని అచీవ్ అయ్యారు. మిగతా అయితే కాలేదు. ఆ డబ్బులు కూడా ఎటుపోయినాయో తెలియదు. ఇంకా గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, మిజోరం ఈ రాష్ట్రాలు అయితే దాదాపు దగ్గరగా నియరెస్ట్గా చేశాయి. 2,761.26 హెక్టార్లో ఉండాలి. కానీ 2,775.1 హెక్టార్లో అడవి ఎక్కువ పెంచారు. అంటే వాళ్ళ టార్గెట్ కంటే కూడా క్రాస్ ఓవర్ చేసి ఎక్కువ పెంచేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూస్తే 8,663.46 హెక్టార్లో అడవి రావాల్సింది 3,471 మాత్రమే వస్తున్నాయి. సో డబ్బులు మాత్రం ఇక్కడ మొత్తం అయిపోయినాయి అంటే ఇక్కడ చెప్పారు. జాతీయ కంపా ఫండ్ కింద మొత్తం 2019 నుంచి 2024 వాటికి 38,516 కోట్లుంటే దాంట్లో రాష్ట్రాలకి 29,311 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో దాదాపు 67.5% మాత్రమే యూజ్ చేశారు. రిమైనింగ్ మొత్తం ఇంకా ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం నిధులు మొత్తం అయిపోయినాయి అని చెప్తున్నారు. తెలంగాణకి ఇచ్చిన నిధుల్లో 60.4% మాత్రమే యూజ్ చేశారు. మిగతా అయితే యూజ్ చేయాల. ఇంకా పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో 96.4%, ఇంకా అరుణాచల్ 90, తమిళనాడు 262.89 హెక్టార్స్ కొత్తగా అడిగి పెంచాల్స్తే 84.76 హెక్టార్లు మాత్రమే ఇచ్చారు. కేరళ అయితే 433కి 171, 40-50% మాత్రమే ఫారెస్ట్ని డెవలప్ చేశారు. మిగతా మొత్తం అకౌంట్లు గల్లంతైనాయి. 80-90% కొన్ని రాష్ట్రాలు మాత్రం పచ్చదనాన్ని తీసుకొచ్చినాయి. జార్ఖండ్ వేసిన కొత్త 78-80% బతికే ఉన్నాయంట. ఇంకా అంటే వాళ్ళు చెట్లు నాటినట్లు 70-80% మాత్రం ఫారెస్ట్ ఏదైతే డెవలప్ చేసినా అదంతా బతికే ఉంది. స్టార్టింగ్లోనే ఇన్ని అడ్డంకులు జరిగితే ఈ కంపా ఫండ్లతో ఇంకా ఫారెస్ట్ రీఫారెస్టేషన్ ఎలా చేస్తారు? గది సంగతి. మరి కంపా ఫండ్ ఎందుకంటే ఏదైతే ప్రాజెక్టుల నుంచి అడవి మొత్తం కొట్టేస్తామో, ఏదైతే అడవిని తీసేస్తామో మళ్ళీ ఆ అడవిని రీప్లేస్ చేయాలంటే, ఆ చెట్లను నాటాలంటే మళ్ళీ ఏదో ఒక ఫండ్ కావాలి. కాబట్టి ఆ ప్రాజెక్టులని కొంత ఫండ్ నష్టపరిహారం కింద తీసుకొని దాని ద్వారా ఈ ఫారెస్ట్ని జాతీయ రాష్ట్రాలకి అడవుల్ని డెవలప్ చేయమని ఫండ్ని పనిచేస్తుంది అనమాట. ఆ ఫండ్తోని ఇలా చేస్తారు. అది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.